న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు పి న్యూస్. పాలిత ప్రాంతమైన యానాంలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల వలె పెట్రోల్ బంకులు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు పెట్రోల్ బంక్ ట్యాంక్లో చేరడంతో యానాం ద్రాక్షారాం రోడ్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వారు నిర్లక్ష్యంగా ట్యాంక్లో తేరుకున్న తెడ్డును కాలువలోకి మళ్లించే క్రమంలో బంకు పక్కన నివసించేవారు బాణాసంచా కాల్చడంతో నిప్పులు కాలువలో పడి మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు. సిబ్బంది పాలిత ప్రాంతమైన యానాంలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల వలె పెట్రోల్ బంకులు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు పెట్రోల్ బంక్ ట్యాంక్లో చేరడంతో యానాం ద్రాక్షారాం రోడ్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వారు నిర్లక్ష్యంగా ట్యాంక్లో తేరుకున్న తెడ్డును కాలువలోకి మళ్లించే క్రమంలో బంకు పక్కన నివసించేవారు బాణాసంచా కాల్చడంతో నిప్పులు కాలువలో పడి మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు. సిబ్బంది అప్రమత్తం అయ్యి మంటలను ఆర్పి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకుని మంటను ఆర్పారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరిన పరిసర ప్రాంత ప్రజలు. అన్ని బొక్కలండి అంటుకోండి, మీరు చచ్చిపోండి. మధ్యలో ఉంది మా బిల్డింగ్. అగ్గుపల్లి వేయండి. ఎవరి దగ్గర అందరూ సిగరెట్ కాల్చుకుంటారు. వచ్చి అగ్గుపల్లి వేస్తారు కదా. ఇక్కడ ఉంటాయి అక్కడ బస్సు నాకు మొదలైన ఎందుకు ఆర్టిస్తున్నా కొంటాం. కార్ స్టేషన్ ఆ కార్ ఎప్పుడు స్టేషన్లో అక్కడ తీసుకునే అన్న బస్సులో ఉంటాయి. పెట్రోల్ అండి, పెట్రోల్ డ్రైన్ లో పెట్రోల్ వచ్చిందండి. రైన్ వాటర్ లో మట్టు తీసి ఈ కాలువలో వేస్తున్నారు. మట్టు తీసండి అంటే అది డ్రైన్ లో వచ్చేస్తుందండి. ఇప్పుడు అలాగే ఫైర్ అయిందండి. ఇప్పుడు మరి ఏమైనా బంకులు ఏమైనా తీసుకున్నా, చర్యలు ఏమైనా తీసుకున్నా అడిగారు. చర్యలు అంటే వాళ్ళు సిలిండర్ పెట్టి ఆపేసారు. సిలిండర్ పెట్టి కొట్టారు. మీకు తెలుసండి, తెలుసు. వచ్చారని వాళ్ళు పోలీసులు ఏమన్నారండి? వచ్చి కొట్టారండి. అది ఆటర్ అండి. అది అగ్గుపల్లి ఏంటి అంటుకోతుంది. కదండి మరి పేరుకోవాలి తప్పని అదే కొనుక్కొని అతను గుమ్మకాడ వేసుకోవట్లేదు. మా గుమ్మకాడ ఎక్కడ తెచ్చి పెట్రోల్ అబద్ధం చెప్పారండి. వెలంకర పెట్రోల్ బంక్ పక్కన ఇల్లండి మాది. నా పేరు చీకట్ల రాజశేఖర్. నేను ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తాను. గత 4-5 రోజుల నుంచి కురిసిన వర్షాల మీద ఏంటంటే పెట్రోల్ బంకులో పక్కన వెలంకర పెట్రోల్ బంక్ పక్కన ఉన్న వాటర్ బంకు లోపలికి వెళ్ళిపోయి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ మా ఎదురుగుండా ఉన్న సైడ్ కాలంలో వాళ్ళు 4-5 రోజులకి వేస్తున్నారు పెట్రోల్. అయితే మేము చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ పట్టించుకోలేదు. ఈ రోజున ఏమైందంటే సైడ్ కాలంలోని క్రాకర్స్ పడి ఫైర్ అయింది. మొత్తం మాకు చాలా దారుణంగా అయింది. ఈ పెట్రోల్ బంక్ పక్కన మాకు ఎలాగా ఉండాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఏదో చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ తరఫున. సైడ్ కాలం మా ఇంటి ఎదుగుండా సైడ్ కాలంలో వీళ్ళు పెట్రోల్ మడ్డు పెట్రోల్ కాలువలో వేస్తున్నారండి. మేము చాలాసార్లు వార్నింగ్ చేయడం జరిగిందండి, అయినా పట్టించుకోలేదండి. దానివల్ల ఏంటంటే ప్రమాదం జరిగిందండి. ఒకటొకటిన ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసేవాడిని. వాళ్ళు ఒకటొకటిన వచ్చి మంటలు అదుపు చేయడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదండి. నేను ఇప్పుడు ఇస్తానండి. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి? ఇవ్వలేదండి. డిపార్ట్మెంట్ కాదని నేను లెటర్ రాస్తానండి. కిందకు వచ్చే అతను బకెట్తో తెచ్చి వంపుతున్నాడు. ఏంటి ఇలా వేస్తున్నాడు చూస్తే పెట్రోల్ కలర్లో ఉందండి, రంగు ఉంది. అయ్యో రంగు వాటర్ వేస్తే మా దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తెచ్చి ఇక్కడ వంపేస్తున్నాడండి. అడగండి అని అడిగి చెప్తే ఈయన అన్నారు మాత్రం తిట్టిందండి కాగేసి. అదేంటో మా గుమ్మందర తెచ్చి పెట్రోల్ వేస్తున్నారంటే తిడితే ఏం మాట్లాడలేదు. ఈయన అన్నారు పోలే వదిలే వేళ ఎందుకు మాట్లాడకండి. ఆ రోజు నుంచి రోజు కూడా బకెట్తో తెచ్చి ఇక్కడ పోసేస్తున్నారు. 4-5 బకెట్లు అండి. కస్టమర్ గంటకోసారి తెచ్చి పోసేస్తున్నారు.
వేసేస్తాను. మధ్యాహ్నం కూడా మా అత్తగా చూసిందంట, ఏంటి ఇలా వేసేస్తాను, తిడితే ఏం మాట్లాడలేదంటే. ఇలా జరుగుతుంది అది. ఈ రోజు స్కూల్ నుంచి వచ్చి కాకరపోతు కాల్చుకుంటాను వచ్చి కాకరపోతు వెలిగింది, కాళ్ళు వేసాడంటండి ఆరిపోద్దని. వేయగానే కాలం అంతా అడ్డిపోయి పైకి మా బిల్డింగ్ ఎత్తులు వేసిపోయానండి మంటలో. మరి అన్ని లైన్గా పెట్రోల్ బంకులు కదండి, అన్ని అంటిపోతే మరి చచ్చిపోరండి. ఇతని వల్ల అన్ని బంకులు పోతాయి, అంత జనం 4-5 బిల్డింగ్లు ఉన్నాయండి, అందరూ ఇదైపోతాం. లైన్ అంతా అంటిపోద్దండి, బిల్డింగ్లు ఏంటి బంకులు కదా పేలిపో అండర్ గ్రౌండ్లో అంటిపోదండి. పెట్రోల్ కాలం నుంచి లోపలికి అంటుపోద్ది కదా, పెట్రోల్ అంతా కిందే కదా ఉంది, అండర్ గ్రౌండ్లోనే కదా ఉంది, మరి అంటుకుంటాయి కదా. మరి మా ప్రాణాలు మరి ప్రమాదమే కదండి మరి దీనివల్ల. ఇప్పుడు ఇద్దామని మాకు తెలియదు కదండి సీరియస్ అవుద్దని, ఇప్పుడే తెలిసింది మాకు. ఇంత పెట్రోల్ అయితే ఫైర్ వచ్చిందండి, ఫైర్ వాళ్ళు వచ్చారు మా వాళ్ళు. ఏం మాట్లాడతలేదండి, అడుగుతుంటే మతగా తిడుతుంటే ఏం మాట్లాడతలేదు, లోపలికి వెళ్ళిపోయారండి. ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ అవుతుందండి. ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడైనా అయింది ఇలాగా, ఇదే ఫస్ట్ టైం కదా ఇలా జరగడం, ఇదే ఫస్ట్ టైం కదా మాట్లాడారు. దెబ్బలాడారండి. మీరు వేయకూడదు కదా, ఇలా ఉంటే మీ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మా ఇంటి ముందు వేయకూడదు కదండి, డ్రైనేజ్ లేట్ పెట్టండి. పెట్రోల్ అంటుకోదండి ఎక్కడేసినని, పెట్రోల్ అన్నది ఎక్కడేసినా అంటుపోద్ది కదా. ఇప్పుడు మేము కాబట్టి ఇలా కాకరపోతే వేసండి, నైట్ మా గుమ్మకాడికి 3 మంది మగోళ్ళు వచ్చి సిగరెట్లు కాల్చుకుంటారండి. అగ్గుపల్లి ఎక్కడ వేస్తారు, కాళ్ళలోకి ఇస్తారండి. మరి రాత్రి అంటుపోతే మీరు చచ్చిపోయింటాం కదండి, పొద్దున్న కదలోనే. రాత్రి ఎవరు చూస్తారండి, పగలగట్టు గబగబా వచ్చారు ఆరిపేశారు. నైట్ ఆ బంకోళ్ళు పడుకుంటారు, వీళ్ళు పడుకుంటారండి నైట్ పని. ఇది అలాగా వెళ్తానే ఉంటది, వెళ్తుంది పొడికి వెళ్తుంది కదండి, డ్రైనేజ్ పొడికి అంటుపోదు. మీరే చూడండి, మీకే కనపడుతుందండి పెట్రోల్, మీకే కనపడుతుంది కదండి. మీరు చెప్పింది అబద్ధమేం కాదు కదా, మీకే కనపడుతుంది కదా. మరి మీరు చెప్పింది అబద్ధం ఏంటి, అందరూ చూసారు, పెట్రోల్ చూసారు. గవర్నమెంట్ ద్వారా యాక్షన్ ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు సైలెంట్గా. మరి ఎంత ప్రమాదం అండి, ఎన్ని బంకులు ప్రమాదం చెప్పండి మాకు. ఒకసారి మా బిల్డింగ్ అయిపోద్ది, బాగుంది బిల్డింగ్ ఉందండి, లైన్ కానీ లైన్ మాకు ఇది ఎంతవరకు వెళ్ళింది అంతవరకు అంటుకోదు. ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటుకుందండి మంటలో. కారు అంటుపోయింది, ఓన్లీ కాలం అంటుపోయింది, డ్రైనేజ్ అంటుపోయింది, పైగా కరెంట్ వైర్ దాకా అంటుకున్నాయి మంటలో. పోగా మరి ఆ టైంలో అది ఇది పేలిపోతే మేము ఏమైపోతామండి. ఉన్నామండి మరి మమ్మల్ని ఎవరో చర్య తీసుకుని ఈ ప్రమాదం మమ్మల్ని కాపాడాలి. ఫైర్గా మెసేజ్ వచ్చిందండి, వీరభద్ర పెట్రోల్ బంక్ దగ్గర ఫైర్ అయిందంటే మా బండి గురించి లెఫ్ట్ అయింది. టర్న్ అవుట్ అవుతే అప్పుడు అక్కడ చూస్తే డ్రైనేజ్లో పెట్రోల్ డీజిల్ వేసేస్తున్నారు. అక్కడ ఫైర్ అవుతుంది, మా ఊళ్ళో అక్కడ మంటలు అదుపు చేశారు. చేసిన తర్వాత విషయం తెలిస్తే అక్కడ ఇలా డీజిల్ వేసేస్తున్నారు, పెట్రోల్ వేసేస్తున్నారు అనేసి మాకు అక్కడ కంప్లైంట్ వచ్చిందండి. దాని మీద ఉదయం వెళ్ళి అడిగి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామండి. మరి కంప్లైంట్ లెటర్ మా కలెక్టర్ అడ్మినిస్ట్రేటర్కి మేము రాసి పంపిస్తాం. ఇక మీదట వాళ్ళు ఎప్పుడైనా డీజిల్ కానీ పెట్రోల్ కానీ అదే డ్రైనేజ్ వేస్తే మాత్రం మేము సార్ ఇప్పటికీ కూడా ఆ డ్రైన్లో పెట్రోల్ అలాగే ఉంది. ఎవరైనా ఇప్పుడు ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? అలా జరగకుండా ఇప్పుడు మేము వెళ్ళి చూస్తామండి. వెళ్ళి చూసాక మీద ఎవరో అతను ఓనర్ ఉంటారు కదా పెట్రోల్ బంక్ ఆయన అడిగి ఇప్పుడు ఫోన్ రప్పిద్దామండి. రప్పించి ఆయన మీద మేము ఇలాగా ఇమ్మీడియట్గా మీరు అది డీజిల్ అంతా తీసేస్తే కానీ మేము ఊరుకోనేసి ఆయన మీద కంప్లైంట్ చేస్తామని చెప్తామండి. సార్ మీరు ఫైర్ ఇంజిన్ వెళ్ళింది కదా, మీరు ఓనర్తో ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదండి? మాట్లాడి చెప్పేసామండి. ఆయన అంటే అక్కడ కిరణ్ ఉన్నాడా, అంటే ఆయన నేను అతను లేడటండి, అతను వేరే ఎవరో ఉంటే చెప్పారట. ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తాను, నెంబర్ ఉంది, ఫోన్ చేసి ఇక్కడ రప్పించి ఆయన మేము తీసి ఇమ్మీడియట్లీగా డీజిల్ తీసామని చెప్తాం. తీయకపోతే మాత్రం రేపు పొద్దున్న కంప్లైంట్ రాసి పంపిస్తాం. సార్ ఇళ్ళ మధ్యలో అది పర్మిషన్ ఏంటంటే అది ఇప్పుడు పర్మిషన్ కాదండి, ఇప్పుడు పాత బొంక అండి. మరి అది ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు. మాకైతే యాక్చువల్గా ఏంటంటే అండి, ఇక్కడ స్టేషన్ ఆఫీసులో లేడని ఇన్ఛార్జ్ అయ్యాం. మాకు ఏదన్నా ఇటువంటి బొంకుల విషయంలో కానీ కంపెనీ విషయంలో కానీ ఏ విషయంలో సరే ఎన్ఓసి ఇవ్వాలంటే మా పై అధికారి పాలసీ నుంచి వస్తారండి. వాళ్ళు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అంతే తప్ప ఇక్కడ మేము ఇక్కడ టెంపరీగా మేము చూడటం తప్పంటే సర్టిఫికేట్లు మాత్రం ఎన్ఓసి సర్టిఫికేట్ ఇష్యూ చేయమండి, మా పై అధికారులు చేస్తారు. అంటే ఇంటి యజమాని అంటే 35 సంవత్సరాలు అయింది, మేము వచ్చిన తర్వాత బొంకులు వచ్చాయని చెప్పి అదే ఆ బొంక ఎప్పటి నుంచో ఉంటుంది. మేము అట్లీస్ట్ రాకముందు నుంచి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను, సర్వీస్ రాకముందు నుంచి కూడా. సార్ ప్రజెంట్ ట్రైన్లో పెట్రోల్ అయితే ఉందండి, ఇప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి వచ్చామండి. మీరు మరి ఏం చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఇక్కడ రప్పిస్తామండి. ఆయన మెయిన్ కిరణ్ ఎవరో ఉన్నారు, కిరణ్ బండి అనుకుంటున్నారు, ఆయన రప్పించి ఇమీడియట్గా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో
రామాలయం సెంటర్లో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామి వారి పుట్టలో నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పాలు గుడ్లు పుట్టలో వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో రామాలయం సెంటర్లో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామి వారి పుట్టలో నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పాలు గుడ్లు పుట్టలో వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. अंतरिक्षं पृथिवीं तेन सर्वा सोमाकविष्टः ये रोचने सूर्यस्यापि सत्त्वा ये दिवं देवे मनसञ्चरन्ते येषामाश्लेषानियन्तकामं तेभ्यः सत्तेभ्यो జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామివారి పుట్టలో వేకువజాము నుండి భక్తులు పోటెత్తారు. పాలు గుడ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాద్ ఆచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామివారి పుట్టలో వేకువజాము నుండి భక్తులు పోటెత్తారు. పాలు గుడ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాద్ ఆచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం నియోజకవర్గంలో నాగుల చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి వరిచేలు కొబ్బరి తోటలోని పాముల పుట్టల వద్దకు వెళ్లి పాలు, గుడ్లు, నువ్వుల చిమిడి, తాటి బుర్ర గుంజును, తేగలను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు మాట్లాడుతూ నాగులతో రైతులకు గాఢమైన అనుబంధం ఉంది. పాములు చేనును, చెట్లను ఎలుకల బారి నుండి కాపాడతాయి. అవి పర్యావరణంలో ముఖ్యమైన భాగమని అన్నారు. హిందూ సాంప్రదాయంలో పాములను సుబ్రహ్మణ్య స్వామిగా పూజిస్తామని, సంతానం లేని మహిళలు నాగుల చీర కట్టుకుంటే సంతానం కలుగుతుందని విశ్వాసమని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం నియోజకవర్గంలో నాగుల చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి వరిచేలు కొబ్బరి తోటలోని పాముల పుట్టల వద్దకు వెళ్లి పాలు, గుడ్లు, నువ్వుల చిమిడి, తాటి బుర్ర గుంజును, తేగలను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు మాట్లాడుతూ నాగులతో రైతులకు గాఢమైన అనుబంధం ఉంది. పాములు చేనును, చెట్లను ఎలుకల బారి నుండి కాపాడతాయి. అవి పర్యావరణంలో ముఖ్యమైన భాగమని అన్నారు. హిందూ సాంప్రదాయంలో పాములను సుబ్రహ్మణ్య స్వామిగా పూజిస్తామని, సంతానం లేని మహిళలు నాగుల చీర కట్టుకుంటే సంతానం కలుగుతుందని విశ్వాసమని తెలిపారు. అలాగే రైతులు కూడా పొలాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ హాని కలగకుండా ఉండడం కోసం కూడా మేము నాగులను ఆరాధిస్తాము. ఎందుకంటే వాళ్ళు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. వాటి నుండి ఎటువంటి ఇబ్బంది మాకు కలగకుండా ఉండాలని నాగుల చవితి సంవత్సరం మేము నాగులను ఆరాధించడం జరుగుతుంది. పాలు, ఆవు పాలు, నాగుల చవితి రోజున ఆవు పాలు, గుడ్లు, నువ్వుల చిమ్మి, చలివిడి, వడపప్పు, పానకం, తేగ ఇవన్నీ కూడా మేము ఈరోజు స్వామికి నైవేద్యంగా పెట్టి పూజిస్తాము. హిందూ సంప్రదాయం ప్రకారం మేము ఇప్పుడు నాగులను పూజిస్తూ ఉంటాము ఆరాధ్య దైవంగా. ఎందుకంటే సంతానం లేని వారికి సంతానం ఇవ్వడంలోనూ, ఆడవాళ్ళకి సౌభాగ్యం కలగజేయడంలోనూ, సిరి సంపదలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను మాకు అన్ని అనుకూలంగా ఇస్తారు. కోర్కెల
తీర్చే కల్పవల్లిగా భక్తుల విశ్వాసంగా ఉన్న మండపేట ఏడిద రోడ్డు పేరంటాలమ్మ ఆలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మండపేట టౌన్ మండలాల్లో శనివారం కార్తీక శుద్ధ చవితి పురస్కరించుకొని నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంటెన్స్ స్కూల్, మారేడుబాక, గొల్లపుంత, వైఎస్ఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీ, కృష్ణ కళ్యాణి లేఅవుట్, గుమ్మిలేరు రోడ్డు, ఐశ్వర్య నగర్, వాసవి కళ్యాణి లేఅవుట్, గుంబిలేరు రోడ్డు, ఐశ్వర్య నగర్, వాసవి నగర్ లో గల నాగదేవత పుట్టల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు సందడి కనిపించింది. పుట్టలో పాలు కోడిగుడ్లు నివేదించారు. బుర్రగుంజు తీగలు, చలిమిడి నివేదించి పూజలు నిర్వహించారు. చల్లగా కాపాడాలంటూ వేడుకున్నారు. ఏడిద రోడ్డు కనకదుర్గమ్మ ఆలయం సమీపంలోని చందర్రావు ఫైర్ వర్క్స్ సమీపంలో ఉన్న పుట్టల వద్ద భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. దీపారాధన చేశారు. ఇక్కడ పొక్కుకొని సంతాన భాగ్యం కలిగిన దంపతులు మొక్కుబడులు తీర్చుకున్నారు. చిన్నారులకు పుట్ట వద్ద నుంచి పూరెలు ఎగరవేశారు. అనంతరం బాణసంచ కాల్చారు. మహిళలు, యువతీ యువకులు, భక్తులు, చిన్నారులు సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకను నిర్వహించారు. పెద్ద కాల్వ, మాండవ్యపుర మహాముని స్థానఘట్టం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మారేడుపాక, ఏడిత ప్రాంతాల్లో నాగుల చవితి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల విశ్వాసంగా ఉన్న మండపేట ఏడిత రోడ్డు పేరంటాలమ్మ ఆలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మండపేట టౌన్ మండలాల్లో శనివారం కార్తీక శుద్ధ చవితి పురస్కరించుకొని నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంటెన్స్ స్కూల్, మారేడుబాక, గొల్లపుంత, వైఎస్ఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీ, కృష్ణ కళ్యాణి లేఅవుట్, గుమ్మిలేరు రోడ్డు, ఐశ్వర్య నగర్, వాసవి కళ్యాణి లేఅవుట్, గుంబిలేరు రోడ్డు, ఐశ్వర్య నగర్, వాసవి నగర్ లో గల నాగదేవత పుట్టల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు సందడి కనిపించింది. పుట్టలో పాలు కోడిగుడ్లు నివేదించారు. బుర్రగుంజు తీగలు, చలిమిడి నివేదించి పూజలు నిర్వహించారు. చల్లగా కాపాడాలంటూ వేడుకున్నారు. ఏడిద రోడ్డు కనకదుర్గమ్మ ఆలయం సమీపంలోని చందర్రావు ఫైర్ వర్క్స్ సమీపంలో ఉన్న పుట్టల వద్ద భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. దీపారాధన చేశారు. ఇక్కడ పొక్కుకొని సంతాన భాగ్యం కలిగిన దంపతులు మొక్కుబడులు తీర్చుకున్నారు. చిన్నారులకు పుట్ట వద్ద నుంచి పూరెలు ఎగరవేశారు. అనంతరం బాణసంచ కాల్చారు. మహిళలు, యువతీ యువకులు, భక్తులు, చిన్నారులు సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకను నిర్వహించారు. పెద్ద కాల్వ, మాండవ్యపుర మహాముని స్థానఘట్టం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మారేడుపాక, ఏడిత ప్రాంతాల్లో నాగుల చవితి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. నా పేరు బాబీ అండి. మాది ఏ గ్రామం అండి, మండపేట గ్రామం. మా అమ్మ పేరంటాలమ్మ అమ్మవారండి. చాలా చల్లని తల్లి అండి. మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా చాలా చక్కగా తీర్చే తల్లి అండి అమ్మవారు. మాకు కొండబల వీధిలో మా పుట్టింటి నుంచి వెలిసి వచ్చిందండి ఇక్కడికి. ఇక్కడ ఎలవెలుపుగా వెలిసి మా భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా చాలా బాగా నెరవేరుస్తుందండి. మీరు మనసుతో తలుచుకుంటే తప్పకుండా కూడా ఏ కోరికైనా సరే అమ్మవారు వెంటనే కూడా మీకు ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందండి.
మాకు ఇక్కడ సంక్రాంతికి అమ్మవారి జాతర జరుగుతుందండి. చాలా కన్నుల వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా వచ్చి దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మీ ఇంటిల్లపాది కూడా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. మండపేట గ్రామంలో 7 రోడ్లు వెళ్తున్నాయి అమ్మవారు. పాపం పేరంటాలమ్మ అమ్మవారి గుడి చాలా విశిష్టమైనది. పూర్వకాలం 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గుడి పెంచుతూ ఇక్కడ పూజ చేసి ఇక్కడ దండం పెట్టుకున్న వాళ్ళకి అనుకున్న కోరికలు కంపల్సరీ తీరుతాయి. అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీ మండపేట ప్రెసిడెంట్ అండి. మా ఊరి దేవత పాపం పేరాలంటమ్మ. ఈవిడి నా చిన్నతనం నుంచి కొలువు తీరి ఉన్నది. ఈవిడి చాలా కష్టాలు పడి ఈవిడి ఇక్కడ పుట్టగా వెలిసింది. రాజమండ్రి దగ్గర ఆవిడ విగ్రహం కూడా ఉన్నదని ప్రతీతి. ఇక్కడ కొలిచిన అమ్మని కొలిచిన వారు ఎవరో కూడా చాలా ప్రసిద్ధికి చెందిన వారు కాబట్టి ఇక్కడ అమ్మని కంపల్సరీ నాగుల చవితి నాడు ఈ పుట్టలో మేము అందరికీ పాలు పోసుకుని మా గ్రామ దేవత కింద కొలవడం జరుగుతుంది. అందరం కూడా ఈ అమ్మను కొలవడం వల్ల మా గ్రామం ఎంతో శుభ్రంగా ఉందని తెలియజేస్తున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్ మాట్లాడుతూ వాయుగుండంగా మారనున్న అల్పపీడనం కారణంగా తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ఈ నెల 26, 27 నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉందని, కాబట్టి 28న లేదా 29 తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటనుందని, అందువల్ల యానాం ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని, అలాగే అడ్మినిస్ట్రేట్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ప్రజలకు అత్యవసరానికి ఇవ్వాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నామని యానాం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్ మాట్లాడుతూ వాయుగుండంగా మారనున్న అల్పపీడనం కారణంగా తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ఈ నెల 26, 27 నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉందని, కాబట్టి 28న లేదా 29 తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటనుందని, అందువల్ల యానాం ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని, అలాగే అడ్మినిస్ట్రేట్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ప్రజలకు అత్యవసరానికి ఇవ్వాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నామని యానాం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలిపారు. ఆక్వా పండించే వాళ్ళు కానీ తగిన చర్యలు ముందుగానే తీసుకుని, అలాగే ప్రజలందరూ కూడా దీనిపై కొంచెం ఉన్న 26, 27, 28 తారీఖుల తర్వాత 29 తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్పడం జరిగింది. దీనిపై ప్రజలందరూ కూడా తగిన చర్యలు తీసుకుని చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి, దీనిపై ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకుని, ఎక్కడైనా సరే ఇబ్బందులు ఏదైనా ఉంటే యానంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ నెంబర్ ఏదన్నా బయట పెట్టినట్లయితే, అత్యవసర నెంబర్ ఏదైనా ఇచ్చినట్లయితే మరి ప్రజలందరికీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయితే నెంబర్కి కాల్ చేస్తారు. అక్కడ ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే వెళ్ళి అక్కడ సేవ్ చేయగలుగుతారో అలాంటి నెంబర్ ఒకటి బయట పెట్టినా సరే ప్రజలకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ 26, 27, 28, 20 తీరం దాటి 29 వరకు కూడా ప్రజలందరూ చాలా సురక్షితమైన ప్లేసుల్లో ఉంటారని చెప్పి, తీర ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటారని చెప్పేసి కోరుకుంటూ, ఇట్లు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్, మీ అందరి శ్రేష్ఠ కోరే మనిషి. మీకు ఎక్కడ ఏ హెల్ప్ కావాలన్నా సరే మాకు కూడా కాల్ చేస్తే మా వంతు మీ సహకారాలు అందిస్తామని చెప్పేసి యానం ప్రజలకి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.